వెల్కమ్ టు మై ఛానల్ నౌషా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు నా దగ్గర అల్లం ఫ్రెష్ అని కాదు, అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. దగ్గరికి వచ్చేసి 1:2 రేషియోలు తీసుకోవాలన్నమాట. అల్లం ఎక్కువ తీసుకోవాలి, తెల్లగడ్డలు అనేవి తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే స్పీడ్గా చేసేసాను కాబట్టి నేను స్టార్ట్ చేసేస్తున్నా. సో ఇలా సాఫ్ట్గా చేసుకున్నాను. చికెన్ మనం నీట్గా కడుక్కోవాలి. ఇది 1 kg చికెన్ అనమాట. ఒకటికి 2 సార్లు కలుపుకోండి. సో నీట్గా చికెన్ని కడుక్కోవాలి. తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ వినిపిస్తుందా? గట్టిగా చెప్పేదా? ఇంకా వినిపిస్తుందా? కొద్ది గట్టి ఏముందా? సో ఫస్ట్ మనం చికెన్ వేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు తగినంత. పసుపు, కారం, ఈ కారంకి తగ్గట్టు వేసుకోండి. మేమైతే బాగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను నేను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, మర్చిపోయా. ఇప్పుడు చేస్తా. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో 3 చిల్లీస్ వేస్తున్నా. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, మాత్రమే మనం వాష్ చేసుకోవాలి. సో చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి రండి, చూపిస్తాను. వాసన కూడా వస్తుందా? సో అలాగే పుదీనా కూడా, ఇది కూడా సన్నగా చాప్ చేసుకున్నాం. అది చాపింగ్ బోర్డు ఉండే కానీ ఇరిగిపోయింది. నెక్స్ట్ తెచ్చుకోవాలి. సో అడ్జస్ట్. అనుకుంటారు కదా మీరు ప్లేట్లో ఎందుకు కట్ చేస్తున్నారు అని, నా దగ్గర ఇరిగిపోయింది అనమాట. సో ఇలా సన్నగా చాప్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. యాలకులు ఒక 4 వేసుకుందాం. ఒక 4. నెక్స్ట్ ఇవి మొగ్గ ఒక 6 or 5 వేసుకుందాం. మెరిసిపోతుంది. నెక్స్ట్ చెక్క, బిర్యానీ స్పైసెస్ అన్నీ. అనాస పువ్వు ఒక 2 వేస్తున్నా. ఇంకా కొంచెం 2 బిర్యానీ ఆకులు, చికెన్ మసాలా,
స్పూన్ అంటే ఒక స్పూన్ కదా, ఒక 2 స్పూన్. 2 అని చెప్పి 3 కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇందాక చేసుకోవాలి, నేను మర్చిపోయానంటే చేసుకుందాం ఉన్నాయని, కానీ మా తమ్ముడు అప్పటికే వీడియో స్టార్ట్ చేసేసాడు. సో ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేస్తే అంత పొడుగు రావు, ఇట్లా కట్ చేస్తే బాగా స్లైసెస్ వస్తాయి, అలాగే బాగా పొడుగుగా వస్తాయి. సో ఇవన్నీ ఇట్లా విడదీసుకోండి. త్వరగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఇలా విడివిడిగా చేసుకుంటే. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటాం. సో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఇది మనం బిర్యానీలో మ్యారినేట్ చేస్తాం కదా, అక్కడ షిఫ్ట్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. జీడిపప్పు వేస్తున్నాను గాయ, ఇప్పుడే కాదు లాస్ట్లో తీసి పెడుతున్నాను. అవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. అందులోకి మనం బియ్యం బాస్మతి రైస్, ఇది నేను 1 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం జ్యూసీ రావాలి, అలాగే పీసెస్ ఎక్కువ కనబడాలి. సో మనం ఒక 500 grams అంటే 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాం. సో వాష్ చేసుకుంటాం. ప్యాకెట్స్లో కూడా ఇస్తారా బియ్యం? ఎంత అది ఒకటి వచ్చి? ఎంత ఫ్రై ఉంటుంది ఇక్కడ, మళ్ళీ చెప్తాను వీడియోలో ఎంత ఎక్కువ అయితే కదా. 90 రూపీస్. 90 ఉన్నాయి, డిమార్ట్లో కొంచెం తక్కువే. రైస్ బియ్యం అయితే కడుగుతుంది మా అక్క. 2 సార్లు అంట కడుక్కోండి బియ్యము, 3 సార్లు కడుక్కున్నా కూడా ఇబ్బంది. నానబెట్టద్దు, నానబెడితే ఇరిగిపోతాయి బియ్యం, నానబెట్టద్దు. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. అవునా? అవును నిజమే. అవునా నిజమా? సో కాసేపు అవి గట్టిగా అయిపోతాయి, నో ప్రాబ్లం. మిగతా అవి వేసేద్దాం. సో వాటర్ వేసుకోండి, తర్వాత కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి, అంటే అది మళ్ళీ మనం వాటర్ తీసేస్తాం కదా, సో ఉప్పు పోద్ది అనమాట. సో ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇంకా బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి. చెక్క, అనాస పువ్వు, మిర్చి, కొంచెం నిమ్మగా తీసుకోవాలి. నిమ్మకాయ 1/2
హాఫ్ వేసుకోండి. సో నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే యూజ్ రైస్ కూడా వైట్గా వస్తుంది అనమాట. సో నిమ్మకాయ. సో ఇది మనం కాసేపు కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ దగ్గరికి వస్తే ఇవి కూడా వేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం సేపు. సో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలి, ఒక 1 month నిలువ ఎలా ఉండాలో మీరు కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్లో మెసేజ్ చేయండి. వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే బాగానే పడుతుంది. నెక్స్ట్ మనం చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, వేసుకుందాం. ఇది లాస్ట్లో కొంచెం బిర్యానీలో ఉంచుకుందాం. సో ఇవి బాగా కలుపుకుందాం. గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలపండి, ఎందుకంటే ముక్కు పట్టాలి కదా స్పైసెస్ అన్నీ. సో ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ ఉంది కదా, మిగిలిపోయింది కదా, అది దీంట్లోకి కలుపుకున్నాం. చేయబెట్టుద్దు కాలిపోద్ది. సో ఇది మొత్తం వేసేసుకున్నాం. సో ఒక 1/2 hour మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నేను చేయట్లేదు, నాకు టైం లేదు కాబట్టి నేను ఒక 10 minutes చేస్తున్నాను. కాసేపు నూనె చేయాలి. లేదు కాదు, స్మెల్ బాగుంది కదా. సో నేను ఒక 10 minutes పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనం ఒక 10 minutes అయింది మ్యారినేట్ చేసుకున్నాం కదా. సో ఇది దాని దగ్గరికి రా. సో ఇలా ఆయిల్ చూడండి ఎట్లా పైకి వచ్చిందో. సో ఇట్లా రావాలన్నమాట ఆయిల్. 30 minutes పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనం పెట్టేద్దాం. ఈ నీళ్ళు వచ్చి దాంట్లో పోస్తారు గాయస్. ఒక నేను చేసే దమ్ బిర్యానీ కాదు, పలావ్ కాదు. సో ఇది ఒక 10 minutes బాగా ఉడికించుకున్నాం. ఇక్కడే గాయస్ చాలా టైం పడుతుంది అనమాట. పర్లేదు, మీకు మంచి బిర్యానీ కావాలంటే ఎంత టైం తీసుకురైనా కొంచెం ఓపిక్గా చేసుకోండి. ఇది మెయిన్, ఇది నీకోసమే. అమ్మాయి నాకు నేను చెప్తే అమ్మాయికి రావట్లేదు, సో ఒకసారి వీడియో తీసి పెట్టమని చెప్పింది. సో అమ్మాయి కోసం కూడా మీకోసం కూడా. సో 10 minutes మనం కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అయిందో చూద్దామండి. ఇందులో పెట్టుకొని కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో వాటర్ అంతా రిలీజ్ చేసింది కదా, ఒకసారి కలుపుకొని ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది. సో మనం ఇందాక బిర్యానీ కోసం చేసుకున్నాం కదా వాటర్, త్వరగా కుక్ అవుతుంది రైస్. ఇట్లా పెట్టుకుంటాం, గాలి పోకుండా పెట్టుకో. ఉంటుందా? ఇది పక్కన పెట్టండి, సిమ్లో పెట్టుకుందాం. అంతలోకి ఇది కూడా బాగా కుక్ అవుతూ ఉంటుంది. సో అంతలోకి మనం ఈ వాటర్ని, బిర్యానీ వాటర్ ఉన్నాయి కదా అదే కోసం పెట్టాం కదా, ఏంటది వేడి చేసుకున్నాం, రైస్ కోసం పెట్టాం కదా, ఇది బాగా బాగా తెల్లాలన్నమాట. ఎగ్స్ ఎందుకు ఉడికేస్తున్నా? ఎగ్ ఫ్రై చేయాలంట. సో అది బాగా
వెయిట్ చేద్దాం. ఒక 10 minutes బాగా అవి బాయిల్ అవుతాయి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా? కరెక్ట్గా 10 minutes అయింది గైస్. సో ఇలా ఉంటుంది రైస్. 80% ఉడికిపోయింది. సో మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పుదీనా, జీడిపప్పు, నెయ్యి, ఇంకా 10 minutes దీన్ని స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టేద్దాం. సో 10 minutes తర్వాత చూద్దాం ఎలా ఉంది. ఇప్పుడు 10 minutes అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడే ఓపెన్ చేయొద్దు. ఒక 5-10 minutes తర్వాత తీసి చూద్దాం ఎలా ఉంది. ఇది 10 minutes తర్వాత తీసుకోవాలి. వెంటనే తీయొద్దు. జ్యూసీగా పలుకుగా ఎలా వచ్చిందో చూడండి గైస్. సాఫ్ట్ ఉంది కదా. పట్టుకో, దాంట్లో పట్టుకో. మీ ఫ్రెండ్ మ్యాగీ అక్కడ నేర్చుకుంటుంది. చేస్తుంది కానీ గట్టిగా వస్తుందంట, ఫ్రై లాగా వస్తుందంట, జ్యూసీగా రావట్లేదంట. వీడియో చేయి అని చంపేస్తుంది. సో చూడండి వైట్గా ఉంది చూడండి రైస్. ఎందుకంటే మనం లెమన్ అది కలిపాం కదా, సో అందుకని వైట్గా ఉంది రైస్. మళ్ళీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పీసెస్ కింద ఉండిపోయింది. అయిపోయి వస్తారు. సో టేస్ట్ ఎలా ఉందో ఆనియన్స్ వేసుకో. ఆనియన్, కొంచెం నిమ్మకాయ ఇట్లా టేస్టింగ్ టైం. కాలిపోతుంది. చాలా బాగా వచ్చింది. చెప్పు వాళ్ళకి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే వీడియో. ఇంకా బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మంచి కంటెంట్ మళ్ళీ మేము ముందుకు వస్తుంది. బాయ్.